ప్రియులారా, త్రిత్వంలో చివరి ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు చూను, దీనులకు అండాయనే భక్తిహీనులకు చూను. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే
మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు ననుకొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వము తరువాతి చివరి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రారంభ గీతం అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేవాడను నేనే అని సర్వాధికారియు దేవుడునకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. అప్పుడు మహిమ గల రాజు ప్రవేశించును. పరిశుద్ధాత్మకను ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా
మమ్మును కనికరింపుము ప్రభువా, మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. కలుగునుగాక దేవునికి మహిమ, కలుగునుగాక కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా, పరమరాజా, సర్వ పరిపాలన, పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతానిచ్చుచున్నాము. ఏకకుమారా యేసు ప్రభువా, యెహోవా తనయ, లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల, మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు, పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ఆమేన్. ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతాము. ఓ ప్రభువా, మా బలహీనత చేత మా మీదికి తెచ్చుకొనిన మా పాప బంధముల నుండి అత్యధికమైన నీ దయచేత విడుదల నొందినట్లు నీ జనుల నేరములను క్షమించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుండు నీ కుమారుడును మా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము.
ఆమేన్. ప్రియులారా, క్రితంలో చివరి ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదవగా విందాం. త్రిత్వములోని చివరి ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము మొదటి తెసలోనికయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులునై ఉన్నారు. మనము రాత్రివారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను నిద్రపోవుచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగుజేయుడి. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. త్రిత్వంలోని చివరి ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 25వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమార్ని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్ము నేనెరుగనని మీతో నిశ్చయముగా
చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. భక్తి ప్రేమను పొందికగా చేయరావేనా దందమానంతమానంతమయు పొంగనన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా హద్దులెనటి దురాశల అవివేకినై కుడియాడితే మోతులతో నింక కూటమి వద్దయ్యా 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 ఓ తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా కాలము పేకు గతించేను గర్వదులెడతెగవాయేను ఈ లోకమాయ సుఖే చాలు చాలును 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 ఓ తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా దారుణ సంసారవారాది దరి చూపి ప్రోవని కన్నాను కారణ గురులింకెవ్వరు లేరయ్యా 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 ఓ తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు పేర్నిని దీవించి రక్షింపని పూడే రావయ్యా 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 ఓ తండ్రి నన్ను గన్నయ్య రావేనా యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, త్రిత్వములో చివరి ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి కూడా ప్రభు పేరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. మరి ఇంతవరకు కూడా
మనము మరి త్రిత్వ కాలములో మరి దైవ ఆరాధనలో పాల్గొన్నాం. ఈ దినము త్రిత్వములో చివరి ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విన్నాము కదా. వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వ సృష్టికర్త, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నైనా త్రిత్వములో చివరి ఆదివారపు ఆరాధన ద్వారా నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ నీ నామను గణపరిచే భాగ్యం అందరికి ఇచ్చారు. ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని దేవా, నీ వాక్యాన్ని విత్తుచుంటుండగా నీ దాసుని మరుగుపరిచి మీరు మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, మరి దేవుని యొక్క మహాకృప, ఉచితమైనటువంటి కృప త్రిత్వకాలపు ఆరాధనలలో మనము ఈ చివరి భాగము ద్వారా కూడా ప్రభుని గణపరచటానికి మనకి ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి వందనాలు. దేవుని యొక్క రాక ఆలస్యమైతే వచ్చే ఆదివారము అనగా పునరుద్ధాన దినము నుండి అడ్వెంట్ కాలములో సార్వత్రిక సంఘము ప్రవేశిస్తూ ఉన్నది. ఈ దినము మనము ఈ చివరి త్రిత్వ ఆదివారపు ఆరాధనలో వాక్య ధ్యానము కొరకు మనము వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్య భాగాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పరలోక రాజ్యాన్ని ఒక ఉపమానముతో ప్రభు ఇక్కడ పోల్చి ఆయన మన ముందు ఉంచారు. ఆ ఉపమానము, ఆ పోలిక మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి వచనాన్ని చూస్తున్నప్పుడు, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. పరలోక రాజ్యము కొరకు ఇక్కడ ఒక పోలిక. దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి 10 మంది కన్యకల కొరకు ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఉపమానముతో పోల్చబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా త్రిత్వము అనగా త్రియేక దేవునిని గుర్చినటువంటి వాక్య ధ్యానాలు మనం కలిసి ప్రార్థనాపూర్వకంగా జరిగించాం. వచ్చే ఈ యొక్క పునరుద్ధాన ఆదివారము నుండి మనకు అడ్వెంట్ కాలము ప్రారంభమవుతుంది. ఈ అడ్వెంట్ కాలానికి ఈ దినము నాందిగా రాకడను సూచిస్తూ ఉన్నది. దేవుని కుమారుడు ఆయన రెండవ రాకడలో రాబోతున్నాడు. పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. సంఘము ఎదుర్కోవాలి. ఈ దినము మనము ఆయన రాకకు సంఘము అనగా కుటుంబాలు, విశ్వాసులు సిద్ధపడి ఉండవలసినటువంటి అవసరత ఉంది. ఆయన ఏ గడియలో వస్తాడో మనకు తెలియదు. మొదటి రాకలో ఆయన ఎప్పుడు జన్మిస్తాడో
ప్రవచనాలు ఉన్నాయి. ఇప్పుడు తిరిగి రెండవ రాకడలో ఆయన రాబోతూ ఉన్నాడు, సూచనలు ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియనటువంటి సమయంలో ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి సార్వత్రిక సంఘం అనగా ఏదో ఒక సంఘము కొరకు చెప్పుచున్నటువంటి మాటలు కాదు పరిశుద్ధ గ్రంథం. భూలోకములో ఉన్న ప్రతి సంఘము సార్వత్రిక సంఘము నూతన వధువుగా సిద్ధపడాలి, పరిశుద్ధపరచబడాలి. పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఆయన ఎదుర్కొంటానికి పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. ఈ పరిశుద్ధ గ్రంథములో ఆయన రాకకు ఎన్నో రకాల సూచనలు ఇవ్వబడ్డాయి. అవన్నీ కూడా నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు ఏది సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. టైటానిక్ షిప్ అనేది 1912వ సంవత్సరంలో సుమారు 1500 మందితో అది బయలుదేరింది. కోట్ల రూపాయలు వెచ్చించబడింది. ధనికులైన వారు వాటిలో ప్రయాణిస్తూ ఉన్నారు. నడుపుచున్నటువంటి కెప్టెన్కి ఒక వైర్లెస్ మెసేజ్ వచ్చింది. కానీ ఆ వైర్లెస్ మెసేజ్ అనేది ఆ వైర్లెస్ ఆపరేటర్ ఏం చేశాడంటే కెప్టెన్కి అందచేయలేదు. ఈ నెగ్లిజెన్సీ కారణంగా ప్రయాణిస్తూ సముద్రంలో ఉన్నటువంటి మంచు కొండను ఢీకొని కోట్ల విలువైనటువంటి ఆ యొక్క టైటానిక్ షిప్ అనేది 1500 మందితో జలసమాధి అయిపోయారు. ఈ ఉపమానం దేని కొరకు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు సముద్రములో మంచు కొండలు ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళమని వైర్లెస్ ఆపరేటర్ ద్వారా అది కెప్టెన్కి మెసేజ్ వెళుతుంది. కానీ దాన్ని అలక్ష్యం చేశారు కాబట్టి 1500 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. దేవుని యొక్క రాక కొరకు సంఘం సిద్ధపడాలి, ఆయనతో ఎత్తబడాలి. దాని కొరకే 10 మంది కన్యకలు, సిద్ధపడిన వారు 5 బుద్ధి కలిగిన కన్యకలు, సిద్ధపడనటువంటి వారు బుద్ధి లేని 5 కన్యకలు అని ఉపమానముతో ఈ వాక్య భాగము మనకు అందించబడుతూ ఉన్నది. ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, మెలకువ కలిగి ఉండండి. ఈవేళ చదివినటువంటి వాక్య భాగములో ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి అని పరిశుద్ధ గ్రంథములో ఎన్నో వాక్య భాగాలు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. ఆ వాక్య భాగాలు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనములో, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఈ మెలకువ అనేది 2 విధాలు, 2 రకాలు. ఒకటి భౌతికపరమైనటువంటి మెలకువ, రెండవది ఆత్మీయ సంబంధమైనటువంటి మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి ఉంటే విపత్తులు, ప్రమాదాలు ఎదుర్కొంటానికి అవకాశం ఉంటుంది. ఆత్మీయంగా మెలకువ కలిగి ఉంటే పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి అవకాశము ఉంటూ ఉన్నది. ఎందుకంటే మనిషి కుమారుడు ఏ సమయంలో ఎలాగూ వస్తాడో మనకు తెలియదు. ఆయన తప్పక వస్తాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వచ్చివాడు ఆలస్యము చేయక వస్తాడు. అది ఏ దినమో మనకు తెలియదు. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన సూచనలు ఉన్నాయి.
అవి ఒక్కొక్కటి నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి, కానీ మానవాళి అలక్ష్యం చేస్తుంది, గుర్తించలేకపోతూ ఉన్నది. అందుకని దేవుని వాక్యం అంటుంది, మెలకువ కలిగి ఉండండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనములో ప్రభు కొరకు మీరు అనుకొననటువంటి గడియలో, మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధపడండి. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏ విధంగా రాబోతున్నాడు? మనం పాటలు పాడుకుంటాం, యేసు రాజుగా వచ్చొచ్చున్నాడు. ఆయన రాజులకు రాజుగా జన్మించాడు, మరలా రాజుగా ఆయన రాబోతూ ఉన్నాడు, అధికారముతో రాబోతూ ఉన్నాడు. మొదటి రాకలో ఆయన రక్షకుడుగా వచ్చారు, రెండవ రాకలో కొదమ సింహం వలె రాబోతున్నాడు. ఆయన ఎదుర్కోవాలి అంటే సంఘము మేల్కొని ఉండాలి, సిద్ధపడి ఉండాలి. అందుకని ఈ దినము తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం చదువుకున్న మొదటి అధ్యాయము, మనము మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తున్నప్పుడు మనకు హెచ్చరిక ఇస్తున్నది. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండుడి. ఏమని హెచ్చరిక చేస్తూ ఉన్నది? ఇతరుల వలె, దేవునిని ఎరగినటువంటి వారి వలె నిద్రపోక మెలకువగా ఉండండి. మీరు మత్తులు కాకుండా మీరు ఉండండి. అపవాది లోక సంబంధంగా విశ్వాసికి మత్తు కలుగు చేస్తూ ఉంటారు, అజాగ్రత్త కలుగు చేస్తూ ఉంటుంది. కానీ ప్రభు యొక్క వాక్యము అంటూ ఉన్నది, మీరు మెలకువ కలిగి ఉండండి, నిద్రపోవద్దు. నిద్ర అనే దాన్ని ఆలోచన చేస్తే ఒకటి మరణాన్ని సూచిస్తూ ఉన్నది, రెండవది నిద్ర అనేది చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు అపవాదికి స్థానం ఇస్తూ ఉన్నది. నిద్ర కొరకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 9వ వచనములో చూస్తే ఇక్కడ ఐతుకు అని ఒక యవనస్తుడు ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు వాక్యాన్ని బోధిస్తూ ఉంటుండగా 3వ అంతస్తులో ఉన్నాడు, నిద్ర భారము కలిగి ఉన్నాడు. ఆ నిద్ర వలన పైనుండి క్రిందకు పడి తను చనిపోయాడు అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది. అందుకని సామెతల గ్రంథంలో 6వ అధ్యాయంలో 9వ వచనంలో నిద్ర కొరకు, నిద్ర వలన కలిగిన నష్టాలు ఏంటో ఇక్కడ చాలా విపులంగా చెబుతూ, ఇక్కడ సోమరి ఎందాక నీవు పడుకుంటావు, ఎప్పుడు నువ్వు నిద్రలేస్తావు. నిద్రమత్తుతో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని, దేవునికి దూరస్తులుగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని, మెలకువ ప్రభువునందు లేనట్టు ప్రతి ఒక్క వ్యక్తిని వాక్యం అంటుంది సోమరి. 10వ వచనంలో ఈ సోమరి, ఈ నిద్రమత్తు ఎలా ఉంటుందంటే, ఇంకొంచెము నిద్రించేదనని, కొంచెము కురికెదనని, కొంచెము సేపు నేను ఇక్కడ చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుకుంటూ ఉన్నావు. నీవు అలాగనుకుంటున్నప్పుడు నీ పరిస్థితి ఎలాగుంటుంది అంటే 11వ వచనములో, అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ దగ్గరికి వస్తున్నది. సోమరి దగ్గరకు, నిద్రమత్తుతో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు దారిద్ర్యము వస్తూ ఉన్నది. నిద్రమత్తు చింకిరిగుడ్డలు ధరింపచేస్తుంది అంటుంది దేవుని యొక్క వాక్యం. అందుకని లూకాసు సువార్త 22వ అధ్యాయం 46వ వచనంలో మీరు ఎందుకు నిద్రించుచున్నారు? ప్రభువు కూడా అంటున్నాడు, నిద్ర మత్తు శోధనలో పడవేస్తుంది. అందుకని మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని ప్రభు శిష్యులను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుకనే ఇక్కడ
తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 6వ వచనంలో ప్రభు యొక్క వాక్యం అంటున్నది, సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఇదిగో ఆ సమయమును గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. ఎందుకు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇదే అధ్యాయంలో 2వ వచనంలో దొంగ ఎప్పుడు వస్తాడంటే రాత్రి వేళ వస్తాడు. ఏమండి పగలు కూడా వస్తున్నారు అని అంటే, ఒకవేళ నువ్వు నిద్రపోతూ ఉంటే నువ్వు నిద్రపోయే సమయంలో కనిపెట్టే పగటిపూట కూడా రావచ్చేమో. అందుకని రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చినో అలాగే ప్రభువు కూడా ఆ దినము, ప్రభువు దినము ఉన్నది. 7వ వచనం అంటాడు, నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవాలి, మత్తుగా ఉండువారు రాత్రి వేళే మత్తుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ఈవేళ వాక్య ధ్యానములో మనము దేవుని రాక కొరకు సిద్ధపడాలి. అంటే నిద్రమత్తులముగా కాదు, ప్రభువునందు ప్రార్థన యందు మెలకువ కలిగి మనము ఉండాలి. ఒకరిని ఒకరు హెచ్చరించుకోవలసినటువంటి అవసరత ఉంది. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని ఈవేళ మత్తయి సువార్త 25వ అధ్యాయములో ఈ మొదటి భాగంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు 2 గుంపులు కనిపిస్తున్నాయి. ఒకటి, అందరూ కూడా కన్యకలే, అందరి దగ్గర కూడా దివిటీలు ఉన్నాయి. కానీ 5గురు దగ్గర మాత్రమే దివిటీలలో వారి నూనె సిద్ధపరుచుకున్నారు. 10 మంది నిద్రిస్తున్నారు. 10 మంది కూడా పెండ్లి కుమారుడు ఆయన వస్తున్నాడని శబ్దం వినగా లేచారు. కానీ దివిటీలలో నూనె, వారి సిద్ధెలలో నూనె సిద్ధంగా ఉన్నవారు దివిటీలు వెలిగించుకొని పెండ్లి కుమారుడుగా వస్తున్నటువంటి ప్రభువుని ఎదుర్కొన్నారు. కానీ ఆ సమయానికి తక్కిన 5గురు లేచారు, కానీ వారి సిద్ధులలో నూనె లేదు, వారి దివిటీలు వెలగటం లేదు. కాబట్టి ఆ పెండ్లి కుమారుడు ఆయన వచ్చాడు, ఆయనను సిద్ధపడినటువంటి వారు ఎదుర్కొన్నారు. కాబట్టి సిద్ధపడినటువంటి కన్యకలు పెండ్లి కుమారుని ఎదుర్కొని వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి వారు బుద్ధి కలిగినటువంటి కన్యకలు అని దైవవాక్యములో జ్ఞాపకం చేస్తాం. దేవుని యొక్క మొదటి రాక జరిగింది, రక్షకుడు ఉదయించాడు. 2వ రాక సమీపించింది, వచ్చేవాడు ఆలస్యం చేయక వస్తాడు. ఇదిగో రక్షణ మీకు సమీపంగా ఉందంటుంది దేవుని వాక్యం. ప్రభు యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది. ఆయన రాక కొరకు మనం నిర్లక్ష్యం చేయొద్దు. మనము నిద్రతో మత్తులము కాక మెలుగు కలిగి ప్రార్థన చేద్దాం. ఆయన్ని ఎదుర్కొంటానికి సిద్ధపడదాం, ఆయనతో ఎత్తబడటానికి సిద్ధపడదాం. లేని ఎడల మనము విడువబడతాం ప్రియులారా. కాబట్టి యొక్క శ్రేష్టమైనటువంటి ఆరాధనలో దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ లూకాసు సువార్త 12వ అధ్యాయం 36వ వచనములో ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చిన తరువాత అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చినో అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె సంఘము సిద్ధపడి ఉండాలి, ఎదురు చూడాలి. ఈ హృదయం అనే ఈ దివిటీలలో ప్రార్థన అనే నూనెతో సిద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. ప్రతి ఆత్మ వెలిగించబడాలి. నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఆ దీపము ఆరిపోకూడదు. పగటివారముగా ఉండాలి, వెలుగు సంబంధులుగా ఉండాలి, చీకటి సంబంధులుగా ఉండకూడదు. కాబట్టి యొక్క
త్రిత్వములో చివరి ఆరాధనలో పాల్గొన్నటువంటి మనకు దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆయన మనిషి కుమారుడు, ఆయన రాబోతున్నాడు. ఆయన రాక కొరకు సంఘం ఎదురు చూద్దాం. ఆయనతో మనము కలిసి వెళదాం, ఆయన ఎదుర్కొందాం. బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె మనమును కూడా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నిరక్షణానంద మోనాకుమారలా పుట్టించుము, సమాతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవా, నీకే స్తోత్రాలు. ప్రభువా, త్రిత్వములో నీ మహాకృపను బట్టి ప్రతి కుటుంబము కూడా నాయన ఇదిగో తండ్రి 27 ఆదివారాలు ఆరాధించటానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి మరలా తిరిగి ప్రతి కుటుంబం అడ్వెంట్లో ప్రవేశించే భాగ్యం మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తాను. నీ రాకడ కొరకు నాయన మేము సిద్ధపడటానికి నాయన సహాయం చేయి ప్రభువా. అందరము రక్షణలో సాగిపోతానికి కృప చేయి. మెలకువ కలిగి ఉండటానికి నాయన మమ్మలను తీర్చిదిద్దు నాయన. నాయన మమ్మలను ప్రభు వెలిగించు నా తండ్రి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు పరలోకపు దీవెన ఆశీర్వాదాలతో నింపండి ప్రభువా. అనేక విధాలు అనారోగ్యాలతో ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి. బలహీనులైన వారిని స్వస్థపరచండి. రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి ప్రభువా. దుఃఖములో ఉన్న వారికి నాయన ఓదార్పు కలుగు చేయండి ప్రభువా. అప్పుల బెడదలో ఉన్న వారికి నాయన విడుదల కలుగు చేయండి. నీ కృప కొరకు కనిపెట్టి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండమని నాయన ప్రతి కుటుంబమును వారి బిడ్డలను కూడా నాయన సంతోషానందాలు, ఆయురారోగ్యాలతో ప్రభు అటువంటి కాలంలో ప్రవేశపెట్టమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచే, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెగ కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక.
ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీవు తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలని యేచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మలం.